రామాయణంలో ఒక విషయం ఉంటుంది. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామ అని రాశారు వాల్మీకి మహర్షి. దాన్ని ఆధారం చేసుకుని ఎవరో ఒక ఆయన ఒక అందమైన సన్నివేశాన్ని సృష్టించాడు. ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో లక్ష్మణుడు నడుస్తున్నాడు, వెనక సీతమ్మ నడుస్తోంది. నడుస్తూ నడుస్తూ మధ్యలో రాముడు ఆగాడు. ఆగి వెనక ఉన్న లక్ష్మణస్వామిని దగ్గరికి పిలిచాడు. ఏమై లక్ష్మణ, ఈ చెట్టు చూడు ఎంత పెద్ద చెట్టో, అయితే చెట్టు చెట్టుగా ఉంటే అందం ఎక్కడుందో, ఈ చెట్టుని ఈ పూల తీగ చూడు ఎలా అల్లేసుకుందో, దాని మొదలు కూడా చెట్టులో కలిసిపోయింది, కలిసిపోయి పువ్వులు అలా పూసేసింది. ఇప్పుడు ఈ తీగ అల్లుకోవడం వల్ల చెట్టుకి అందం వచ్చింది, కానీ నిజానికి ఈ తీగ లేకపోతే ఈ చెట్టు ఇంత అందంగా ఉండేదా అని అడిగాడు. లక్ష్మణస్వామి ఏమీ చెప్పలేదు. సీతమ్మకు అర్థమైంది, తీగ అంటే స్త్రీ, చెట్టు అంటే పురుషుడు రాముడు. సీతమ్మ లాంటి భార్య దొరకబట్టి నాకు ఇంత కీర్తి వచ్చింది, ఆవిడే నిజంగా ఏమిటి అరణ్యవాసం ఏమిటి, మామగారు ఏమిటి, వరాలు ఏమిటి, ఊరుకుదురు అంటే ఇంకెక్కడ రామాయణం. అందుకని ఇటువంటి భార్య వల్ల నాకు ఇంత గొప్ప పేరు వచ్చిందని చెప్పడం కోసమని ఈ తీగ అల్లుకుని ఇలా పువ్వులు పూయడం వల్ల చెట్టుకి శోభ వచ్చిందో అన్నాడు. అంటే సీతమ్మ అంది, నేను అలా అనుకోవట్లేదు లక్ష్మణ, ఇంత పెద్ద చెట్టు తీగకి ఆధారంగా దొరకకపోతే ఈ తీగ రహదారి మీద పాకేది, ఈ పాటికి ఈ తీగ ఇంత ఎత్తు ఎదగదు, ఇన్ని పువ్వులు పుయ్యవు. ఏ గేదో ఆవో ఎద్దో మేకో గొర్రో దీన్ని తినేసి ఉండేది. ఇటువంటి చెట్టు దొరికింది కాబట్టి తీగకి అందం వచ్చింది. చెట్టు లేకపోతే ఈ తీగకి ఇంత అందం వచ్చేది కాదు. రామో విగ్రహవాం ధర్మ, ధర్మాత్ముడైన రాముడు ఇల్లాలినయ్యాను కాబట్టి నాకు ఇంత కీర్తి వచ్చింది, కానీ లేకపోతే నాకు ఈ కీర్తి వస్తుందా అని సీతమ్మ. ఇద్దరు లక్ష్మణుడిని అడిగారు, చెట్టు వలన తీగ కందమా, తీగ వలన చెట్టు కందమా చెప్పు లక్ష్మణ అన్నారు. లక్ష్మణస్వామి అన్నాడు, చెట్టు వలన తీగ కందమో తీగ వలన చెట్టు కందమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద చెట్టుకి ఇంత గొప్ప తీగ అల్లుకుని ఇన్ని పువ్వులతో ఇంత సువాసనతో ఉంటే ఈ చెట్టు కింద నిలబడి నీడ పొంది ఆయన సువాసన నిలబడిన మీరు మాత్రం అదృష్టవంతుడిని, సభలు ఎవరిదైనా ఉంటే నాదే. అంటే సీతారాములు మీ ఇద్దరు అన్నా వదిలినా నటించి మీ సేవ చేసుకుంటూ మీ వెంట తిరగడం నా అదృష్టం అన్నాడు లక్ష్మణస్వామి. అలా అందుకే మీరు చూడండి, ఏదైనా దేవాలయానికి వెళితే ప్రదక్షిణం చేసి అంతరాలయంలోకి వెళ్తారు. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే పరివార దేవతలు ఉంటారు. పరివార దేవతలు ఉంటే భగవంతుణ్ణి సేవించిన దేవతలు. అంతేకాదు, మహాపురుషులై ఆయనని సేవించినటువంటి వారు ఎవరు ఉంటారో వారందరూ కూడా ఉంటారు భక్తులు. ముందు వాళ్ళ దర్శనం చేయకుండా మీరు గుడిలోకి వెళ్ళిపోయారనుకోండి, ఈశ్వరుడు అంగీకరించాడు. ముందు వాళ్ళకి నమస్కారం చేసి ప్రదక్షిణ పురస్సరంగా లోపలికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు. అంటే భక్తులు పరివేష్టించి ఉండగా భగవంతుడు అంత ప్రసన్నుడై ఉంటాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది. ఆ నామంలో అమ్మవారి గురించి చెప్తూ ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే, సామగాన ప్రియ. ఆమె సంగీతం పాడుతూ ఉంటే ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అంటే అంత బాగా పాడగలిగినటువంటి భక్తుల్ని చూసి ఆవిడ అంత ఆనందపడుతుంది. అంటే భక్తుల చేత పరివేష్టితులై ఉన్నారనుకోండి, భగవంతుడు మహాప్రసన్నమూర్తి. అందుకే సీతమ్మ పక్కనుంటే రామాయణంలో కాకాసురుడు వచ్చి సీతమ్మ వక్షస్థలం మీద కూర్చుని వాడి ముక్కుతో గాడవేసి మాంసం తిని నెత్తురు కారేటట్టు చేసిన రాముడు చంపలేదు. పక్కన సీతమ్మ ఉన్న రాముడు దయామూర్తి. పక్కన సీతమ్మ లేకపోతే రావణాసురుడి 10 తలకాయలు తరిగేశాడు. అంటే భక్తులతో పరివేష్టితుడైనటువంటి భగవంతుడు అంతటి ప్రసన్నమూర్తిగా ఉంటాడు. అది లతా క్షితిరూహం, తీగ అల్లుకున్నటువంటి చెట్టు అంత సొబగుగా ఉంటుంది. తీగ అల్లుకుపోయి తన మొదలు చెట్టులోకి వెళ్ళిపోయింది. అంటే ఉనికి అంతా కూడా ఎక్కడ అంటే భగవంతుని ఎందు. సంతోషం అంతా ఎవరి విషయంలో అంటే భగవంతుని ఎందు. అలా ఉండగలిగినటువంటి లక్షణం లతాక్షితిరూహం, భక్తి క్రమక్రమంగా పెరగడం. సింధుస్సరిద్వల్లభం, నది ఎక్కడో పుడుతుంది. ఎక్కడో పుట్టినటువంటి నది ప్రవహించి 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 వెడుతుంది.
మీరు చూడండి, కృష్ణానది పుట్టినటువంటిది మహారాష్ట్రలో సతారా దగ్గర ఎక్కడో పుడుతుంది. ఆ పుట్టినటువంటి ఆ కృష్ణమ్మ ప్రవహించి 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 మొన్నని మేమందరం కార్తీక మాసంలో సాగర సంగమ స్నానానికి వెళ్ళాం. కృష్ణానదిలో హంసల దీవి దగ్గర సాగరంలో కలిసిపోతుంది. ఎవరు చూపించారు దారి? నువ్వు ఇలా వెళ్ళు, సముద్రం కనపడుతుంది నీకు, అందులో కలిసిపోదువు కానీ కృష్ణమ్మకి కానీ గోదావరికి కానీ ఎవరైనా దారి చూపించారా? ఎవరు చూపించరు. ఆ వెళుతున్నప్పుడు ఒక్కొక్కసారి మహాత్ముడైన వాడు స్నానం చేస్తాడు. ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి లాంటి వారు వచ్చి స్నానం చేస్తారు. ఇంతటి మహాపురుషుడు స్నానం చేశాడని కృష్ణమ్మ ఆగిపోదు. ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు, బాధపడదు. ప్రవాహం వెడుతుంటే ఒక ముళ్ళ చెట్టు కిందకి వంగి వీపు చీరుస్తుంది, క్లీశం పొందదు. ఎవరో దీపం వెలుగుతాడు, ఆనందపడిపోదు. సముద్రాన్ని చేరడమే తన యొక్క లక్షణం అన్నట్టుగా రాత్రి పవలు ఆగకుండా ప్రయాణం చేసి బండల మించి పడి, కొండల మించి దూకి, సుడిగుండాల్లో పడుతూ, లోతులలో దిగుతూ, పైకి ఎక్కుతూ ప్రవహించి 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 సముద్రంలో కలిసిపోయింది. ఒకసారి సముద్రంలో కలిసిపోయింది. మీరు అక్కడ నిలబడితే ఇది కృష్ణమ్మ తెలుస్తుంటుంది నల్లగా. కృష్ణమ్మ సముద్రంలో కలిసింది. ఆ నీళ్ళు ఇలా దోషుడితో పట్టి తాగండి, ఆ తీయతనం ఉండదు, ఆ నల్లతనం ఉండదు, పోయింది. అట్లా నది సముద్రంలో కలిసిపోయినట్లు కుంతీదేవి భాగవతంలో కృష్ణ పరమాత్మను ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది. యాదవులందు పాండుసుతులందు నాక మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. గంగ సముద్రంలో కలిసినట్టు కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, జీవితంలో గుడిదుడుకులు రానివ్వండి, ఇవన్నీ పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాలే. లోకుల్నందని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, చేకొట్టని, మూకీభావమునం తిట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు దుర్జటి. ఒకనాడు పొగిడినవాడు ఒకనాడు తెగుడుతాడు, ఒకనాడు సత్కరించినవాడు ఒకనాడు విమర్శిస్తాడు. నీ బాటలో నువ్వు విడిపోయావా లేదా? నీ భక్తికి నువ్వు కట్టుబడ్డావా లేదా? నీ చిత్తశుద్ధికి భగవంతుడు సాక్షి, గురువు సాక్షి. అంతే. నువ్వు ప్రస్థానం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక నామరూపములు లేకుండా కృష్ణ గోదావరి సముద్రమునందు కలిసిపోయినట్టు, ఇక తన ఉనికి లేకుండా, తన పేరన్నది లేకుండా భగవంతుని యందు జీవుడు కలిసిపోవడాన్నే మోక్షము అంటారు. ఇక అప్పుడు ఇక వేరుగా ఇక కృష్ణ లేదు, గోదావరి లేదు, రంగు లేదు, రుచి లేదు. అట్లాగే ఒకసారి జీవుడు బ్రహ్మమునందు ఐక్యమైపోతే జీవ బ్రహ్మైక్య సిద్ధి, బ్రహ్మము తప్ప జీవుడు లేడు. దానికి మోక్షం అని పేరు. అది సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే. శంకరాచార్యులు వారు అందుకే శివానంద లహరిలో ఒక మాట అడుగుతారు. ఈశ్వర, ఈ సంసారం అనేటటువంటిది, స్నేహితులనేటటువంటిది, దేని మీదో భ్రాంతి అనేటటువంటిది, పుట్టుక, మరణము, రోగము, ఆకలి, దప్పిక, రోగము, భయము ఏ జన్మ ఎత్తినా ఉంటాయి. ఓ కుక్క ఉందనుకోండి, దానికి పుట్టుకుంది, దానికి పెరుగుదల ఉంది. అది చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర తిరుగుతుంది. దానికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళతో కలిసి ఆడుకుంటుంది. అది కొంచెం పెద్దదవుతుంది, ఓ వీధిలో ఎక్కడో పడుకుంటుంది. ఆ వీధి అంతా నాదే అంటుంది. ఆ వీధిలో ఇల్లు నాది అని నేనన్నట్టే, ఎవడన్నా నా ఇంటి గోడ దూకాడు అనుకోండి, ఇది నా ఇల్లు, గోడ ఎందుకు దూకుతున్నావు అంటాను. అట్లాగే ఆ వీధిలోకి కొత్త కుక్క వచ్చిందనుకోండి, ఈ వీధి నాది, నువ్వెందుకు వస్తావని ఆ కుక్క మీద కలిగిపడుతుంది. దానికి ఎక్కడికి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు, అది ప్రకటించుకుంటుంది ఈ వీధి నాదనో భావన పొందుతుంది. అప్పుడు దానికో ఐశ్వర్య భ్రాంతి, ఇన్ని ఇళ్ళు నా వీధిలో కట్టుకున్నారంట. దాని భావాలు దాని, మన భావాలు మనం. ఇప్పుడు దానికో భ్రాంతి, దానికి జన్మ ఉంది, దానికి మరణం ఉంది, దానికి రోగం ఉంది, దానికి భయం. నాకు అవే ఉన్నాయి. లలితా సహస్రనామంలో ధన్య అని ఒక నామం ఉంది, దానికి భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరిలో దేని మీద భ్రాంతి పెట్టుకుని వెళ్ళిపోతే ఏది కింద వస్తాడో చెప్పారు. అప్పుడు ఇట్లా వస్తూ ఉంటారు. అప్పుడు
ఆ జీవుడు తరించే మార్గం ఎలా ఉంటుంది? ఒక్క మనుష్య జన్మలో మాత్రం తరించగలరు. ఎక్కడో చాలా అరుదుగా మనుష్య జన్మ కాకపోయినా తరించిన ప్రాణులు ఉంటాయి. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా. స్వామి, నాకు నరజన్మే కావాలని అడగను. ఏ భక్తి లేకుండా గడిపేసేదానికి నరజన్మ ఎందుకయా? ఉపయోగం ఏంటది? నరత్వం భక్తి ఉంటే, దేవత్వం దేవతా పదవులలో ఉండి అహంకరించి శాపాలు పొందిన వాళ్ళు ఉన్నారు. నలకోబర మణిగ్రీవులు కుబేరపుత్రులు అయ్యుండి కూడా నారదుడి వలన శాపం పొంది మధ్య వృక్షాలై పడి ఉండాలా కృష్ణుడి యొక్క శాపానుగ్రహం కలిగే వరకు. కాబట్టి నరత్వం దేవత్వం నగవన మృగత్వం, కొండ కావచ్చు, మృగం కావచ్చు, పక్షి కావచ్చు, పాము కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను శరీరం గురించి అడగను, ఈ శరీరం ఇమ్మని అడగను. నరజన్మ వస్తే మాత్రం భక్తి లేని దానికి ఉపయోగం ఏముంది స్వామి? భక్తి ఉంటే ఒక్కొక్కసారి అరుదుగా శరీరము మనుష్య శరీరం కాకపోయినా తరించిపోయేది. అది నాకు కావాలి. భద్రాచలం కొండ అయితేనే రాముడి గురించి తపస్సు చేసింది, నారాయణమూర్తిగా ప్రత్యక్షమయ్యాడు. అట్లా కాదు, నాకు రాముడిగానే కావాలంది. అటువంటి నారాయణుడు రాముడిగా కూర్చోవడంలో అవయవాలు పట్టుకోవడంలో పొరపాటుగా పట్టుకుని కూర్చోవలసి వచ్చింది. అకస్మాత్తుగా మార్చుకోవడంలో వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చౌర్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే అంటారు. శంఖచక్రాలు అపసవ్యంగా పట్టుకున్నాడు రాముడిగా భద్రాచలం. ఒక కొండ తరిచిపోయింది, ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు అయితేనే ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చ కరిచించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాశక్తి కాత జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు గుర్జటి. పామైతేనే, ఏనుగైతేనే, సాలెపురుగైతేనే భగవంతుని యందు నిరతిశయ ప్రీతి పొందే ఆయన యందు ఐక్యమైపోవడం కాదు, ఎక్కడా లేని రీతిలో శివలింగంలో ఏనుగు దంతములు కనపడుతూ ఉంటాయి, పాము కనపడుతూ ఉంటుంది, సాలెపురుగు కనపడుతూ ఉంటుంది. ఈ మూడు నాలో చేరాయని చెప్పడానికి వీలుగా పాము పడగతో ఆ శ్రీకాళహస్తిలో వాయులింగం అలా విలిచింది. మనుష్య శరీరం కాకపోతేనే తరించలా. భక్తి ఉంటే, ప్రేమ ఉంటే అరుదుగా ఎప్పుడో జరగవచ్చు. కానీ నరుడిగా పుట్టినా భక్తి లేని దానికి ఉపయోగం ఏముంది? నరజన్మ గొప్పదన్నంత మాత్రాన నాకు భక్తి ప్రధానం. వటుర్వా గేహీవా ఇతరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతీన భవతి యదీయం హృత్తద్ధం భవతదీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవ ఆరంచవహసి అంటారు శంకరాచార్యుల వారు. వటుర్వా గేహీవా ఇతరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి. నువ్వు గొడుగు చేసుకున్న బ్రహ్మచారివా, నువ్వు గృహస్థువా, ఎవరివైతే నాకేమిటి, నాకు అవన్నీ అక్కర్లేదు. నువ్వు బ్రహ్మచారివైతే బ్రహ్మచారిగా నువ్వు వేదాధ్యయనం చేస్తున్నావా, నువ్వు సంధ్యావనం చేసావా, నువ్వు గాయత్రి చేస్తున్నావా, అది నాకు కావాలి. అంతేగాని నాకు ఒడుగైందండి బ్రహ్మచారిని అంటే అది ఆ ఈశ్వరుడికి కావాలి. అది ఎందుకు చూస్తాడు ఆయన? భ్రష్ట బ్రహ్మచారి అంటాడు అయినప్పుడు. వటురువా గేహీవా, నువ్వు గృహస్థువా, గృహస్థుగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా, ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రేమగా భోజనం పెట్టావా, నువ్వు చేయవలసిన కర్తవ్యం చేస్తున్నావా. వటుర్వా గేహీవా యదిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిత్ భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం భవత అధీనం పశుపతేః. నీ మనసుని ఆయన పాదముల దగ్గర పెట్టినది నిజమైతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి, వెంట పరిగెడతాడు పరమాత్మ. కాబట్టి ఆ ప్రేమ, మనసులో ఉండేటటువంటి ప్రేమ ముఖ్యం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే భక్తి అంటే కేవలంగా చాలా భారంగా ఉంటుందని, చాలా ఎంతో కష్టంతో కూడుకుని ఉంటుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. భక్తి అంత మాధుర్యం లోకంలో ఇంకొకటి ఉండదు.
భక్తి కలిగిన వాడికి ఉన్నంత శాంతం, భక్తి కలిగిన వాడికి ఉన్నంత ఓర్పు, భక్తి కలిగినటువంటి వాడు ఉన్నంత ప్రశాంత చిత్తంతో ఎవరు ఉండరు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ఆయన ఏదైనా కూడా ఈశ్వర నియామకము అంటాడు. ఈశ్వరుడు నన్ను ఇట్లా చెయ్యమన్నాడు, ఎందుకో ఆయన అనుగ్రహమేమో. నన్ను ఆయన ఇట్లా చేసి ఆయన ఎవరికి ఏది చెయ్యాలనుకున్నాడు, అందుకని నా ప్రమేయం ఏముంది అని తాను సంతోషంగా ఉంటాడు తప్ప తాను బాధపడిపోయి దుఃఖపడిపోయి అవన్నీ చెయ్యడు. అందుకే భక్తి గొప్పతనాన్ని చెప్తారు శంకరాచార్యుల వారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతస్యాగనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భవనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. పసిపిల్లవాడిని అమ్మ ఎలా కాపాడుతుందో భక్తి భక్తుణ్ణి అలా కాపాడుతుంది. ఆనందాశ్రుభిరతనోతి పులకం. అమ్మ పిల్లవాడిని ఎత్తుకుందనుకోండి, అమ్మ ఎదురింటి మేడ మీద పేరంటానికి వెళ్ళింది, ఇక్కడ మేనత్త ఎత్తుకున్నది మేనత్తే కదా. ఈ పిల్లవాడు అది కాదు, అదిగోరా అమ్మ అక్కడే ఉంది, అదిగో పేరంటానికి వెళ్ళింది, అన్నం తిను అంటే వాడు తిండు, అమ్మ కోసం కుక్కపట్టి ఏడుస్తాడు. అమ్మ పరుగు పరుగున వచ్చి ఎత్తుకుందనుకోండి, వాడి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి ఒంటిగా పులకాంకురాలు వస్తాయి. భగవంతుణ్ణి ఆలోచించేటప్పటికీ భక్తుడికి అంత ఆనందం కలుగుతుంది. తల్లిని చూసినంత సంతోషం భక్తి భారం కాదు, ఆనందం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాతనం. నిర్మలంగా ఉండేటట్టుగా, స్వార్థము రాగము ద్వేషము కొట్టకుండా, ఈగలు దోమలు వాలకుండా అమ్మ దుప్పటి కప్పినట్టు నిర్మలత్వాన్ని కప్పుతుంది భక్తి. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః. అమ్మ కడుపార కమ్మటి పాలు పట్టినట్టు భగవద్భక్తి చెవులతో ఎప్పుడు భగవత్ కథలు వినేటట్టుగా చేస్తుంది. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భగవత్ చిహ్నములైనటువంటి విభూతి ధారణము, పుట్టు పెట్టుకోవడం, రుద్రాక్షమాల వేసుకోవడం ఆయనకి ఎంతో సంతోషం. అంటే భక్తితో చేసేవి అన్నీ కూడా ఊయలలో పెట్టి అమ్మ ఊపుతుంటే ఎంత సంతోషంగా పడుకుంటాడో, భక్తి కలిగిన వాడు కష్టసుఖాలు వచ్చినా కూడా ఆ ఊయలలో అట్లాగే ఊగుతూ భక్తితో అంత ఆనందంగా ఉంటాడు తప్ప కలిసి వచ్చిందని సంతోషపడిపోడు, కలిసి రాలేదని నేల మీద పడిపోడు. రెండిటి యందు సమాన భావంతో ఉండగలిగిన స్థితి భక్తి కటాక్షిస్తుంది.